షర్మిల ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యం వెళ్లిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటారని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహబేగ్ మాట్లాడుతూ, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్ ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లుగానో గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు, ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు, ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్లీ బిడ్డలు కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. అసలు మన రాష్ట్రం ఎంత